పున్నమి చంద్రవ్రతం. నీకు జరిగిన అన్యాయానికి నేను న్యాయం చేస్తానక్కా. ఓ చంద్రుడా, నాకు సవితిపోరు లేకుండా చెయ్యి. ఈ రోజు నీ జీవితంలో ఎంతో అపరూపమైన రోజు. నువ్వు ప్రేమించిన అమ్మాయి ఈ రోజు నీకు దగ్గర అవబోతుంది. మీరిద్దరూ ఒక్కటే అవబోతున్నారు. ఎవరు మీరు? హలో, ఎవరండి మీరు? అడిగేది మిమ్మల్ని. ఎవరు మీరు? ఎవరండి పార్థు గారు? అదే అడుగుతుంటే చెప్పట్లేదా మూల్య? ఎవరండి మీరు? ఆహాహాహాహా, ఎంత బాగా నటిస్తున్నారు పార్థు గారు. హలో, మిమ్మల్ని. హలో, ఎక్కడికి? ఎవరు మీరు? అసలు ఎందుకు వచ్చారు? ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? పిలుస్తుంటే ఇంతకీ ఈవిడెవరు? ఓహో, నీ సెకండ్ సెటప్ ఈవిడేనా? పేరు కూడా ఏదో అన్నట్టు గుర్తు. అమూల్య అని చెప్పావు కదా. అందంగా బాగానే ఉంది. మంచి అమ్మాయినే ఎంచుకున్నావు. శోభనం రోజులా బానే రెడీ అయ్యారు. బెడ్ మీద పూలు, ఈ సెటప్ అంత బాగుంది. నాకు ముందే తెలుసు ఈ రోజు మన పెళ్లి రోజని తెలుసు. మీరిలా మంచి అరేంజ్మెంట్స్ తో ఉంటారని తెలుసు. అందుకే నేను వచ్చేసా. ఏంటమూల్య, ఏంటి అలా చూస్తున్నావు? ఈరోజు మా పెళ్లి రోజు. ఈ రోజుకి నా మొగుడి నాకు వదిలేసి నువ్వు బయటికి వెళ్ళిపో. ఎక్కువ మాట్లాడుతున్నావేంటి? అసలు ఎవరు నువ్వు? నేనెవర్నా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమి నటనా, ఏమి నటనా! జీవి చేస్తున్నారుగా పార్థు గారు. నేను నటించడం ఏంటి? అర్థమైందిలేండి. అమూల్యకి దగ్గర అవ్వడానికి నేనెవర్నో తెలియనట్టు నటిస్తున్నారు కదా మీరు. అమూల్య, ఇప్పుడు నేనెవర్నో తెలిస్తే ఈయన గారిని దగ్గరికి రానివ్వవు కదా. అందుకే ఈ డ్రామా. అంతే కదా పార్థు గారు. ఆపేక, అసలు నేను నిన్నెప్పుడు చూడలేదు. నువ్వేంటి నీ ఇష్టం వచ్చినట్టు ఏదేదో మాట్లాడుతున్నావు?
నువ్వు నన్ను చూడలేదా? కానీ నేను నిన్ను మొత్తం చూసేశానే. మొత్తం చూసావా? ఏం చూసావు? చెప్పాలా? చెప్పు. సిస్టర్, ఈయన గారి వీపు మీద రైట్ సైడ్ ఒక పెద్ద పుట్టుమచ్చుంది. సరిగ్గా నడుం దగ్గర కాస్త అబ్బబ్బబ్బా నేను చెప్పలేనులే. ఇంకా చెవి పక్కన ఒకటి, రైట్ సైడ్ భుజం మీద ఇంకొకటి, ఇంకా చాలా చోట్ల, చెప్పలేని చోట్ల చాలా బాగానే పుట్టుమచ్చలున్నాయి. అన్నీ చూపించేమంటారా పార్థు గారు? ఇప్పటికైనా నమ్ముతావా అమూల్య? అమూల్య అమూల్య, దీని మాటలు నమ్మకు. కావాలని దీన్నెవరో మన జీవితంలోకి పంపించారు. నువ్వేమీ నమ్మద్దమూల్య. అవును, నన్నొకరు పంపిస్తేనే నేనొచ్చాను. అమూల్య, చూసావా ఎంత ధైర్యంగా ఒప్పుకుంటుందో? ఎవరు పంపించారో చెప్పనా? ఎలాగూ ఎవరో పంపించారని ఒప్పుకున్నావు కదా, అలాగే ఆ పంపించిన వాళ్ళ పేరు కూడా చెప్పాం. చెప్పేస్తున్నాను. చెప్పేస్తున్నా, మన కూతురు అనూష. అనూష పంపించిందా? మీ పేరు? సువర్ణ. అంటే మీరేనా అనూష తల్లి సువర్ణ గారు? అవునమూల్య, నేనే సువర్ణ. ఈయన గారి లైఫ్ లో ఒకే పేరుతో డబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉండొచ్చు కానీ సువర్ణ పేరుతో మాత్రం నేనొక్కదాన్నే. ముందు నా కూతుర్ని పంపించాను, ఇప్పుడు నేనొచ్చాను. అసలు అనుషకు నాకు ఏ సంబంధం లేదు. నువ్వొచ్చి అనుష మన కూతురు, నేను నీ భార్యనట్టు సంబంధం కలిపితే నేనెందుకు ఒప్పుకుంటాను? ఏమన్నారు పార్థు గారు? అనుషకి మీకు సంబంధం లేదా? లేదమూల్య, లేదు. సంబంధం లేదని ఇంకా ఎలా అనగలుగుతున్నారు పార్థు గారు? డిఎన్ఏ టెస్ట్ లో ప్రూవ్ అయింది. మనిద్దరం కలిసి దత్తత కూడా తీసుకున్నాం కదా. కానీ తనకి నాకు మాత్రం ఏ సంబంధం లేదు. అయినా నువ్వే సువర్ణవని, అనుష నీ కూతురని ప్రూఫ్ ఏంటి? నీకు ప్రూఫ్ కావాలి అంతే కదా? ఒక్క నిమిషం రా అమూల్య, ప్రూఫ్ చూపిస్తాను. నిజం నేను చెప్పేది. పదండి పార్థు గారు, ప్రూఫ్స్ చూపిస్తాను. పదండి త్వరగా, పదండి. ఇదంతా ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఇక చాలా ఆపండి పార్థు గారు. ప్రూఫ్ అన్నారుగా, చూడండి, బాగా చూడండి.
అమూల్య నా వెనకేదో పెద్ద కుట్ర జరుగుతుంది. ఏదో పెద్ద ప్లాన్ తో వీళ్ళు ఇదంతా చేస్తున్నారు. అసలు ఈ ఫొటోస్ కి నాకు ఏదో మార్ఫింగ్ చేసి అరేంజ్ చేశారు అమూల్య. వీళ్ళకి నాకు ఏ సంబంధం లేదు. అదంతా పచ్చి మోసం అమూల్య. అవన్నీ అబద్ధం అమూల్య. పార్థు గారు, మీరు చెప్పినట్టు ఆవిడ మార్ఫింగ్ చేసి ఉండొచ్చు. మరి ఆ ఫొటోసు? అది అనుష పాప కిట్ కదా? అంటే అనుష కూడా మార్ఫింగ్ చేసిందా? అమూల్య, అది మీరిద్దరు పాప తల్లిదండ్రులు కాబట్టి అందులో మీతో ఉన్న ఫొటోస్ పెట్టుకుని తిరుగుతుంది. అమూల్య, ఇదంతా మాయా, పెద్ద కుట్ర. వీళ్ళందరూ కలిసి నా జీవితంతో ఆడుకుంటున్నారు. హే, వేళాకొలంగా ఉందా? వెళ్ళిపో ఇక్కడి నుంచి. మర్యాదగా వచ్చిందనే వెళ్ళిపో. ఆగండి పార్థు గారు. ఏంటమూల్య? చూడండి, మీరు ఇంకిలాంటివన్నీ మర్చిపోండి. ఏం మర్చిపోవాలి? ఇలా అబద్ధాలు ఆడడం మర్చిపోండి. ఇలా డ్రామాలు ఆడడం మర్చిపోండి. చేసిన తప్పుని ఒప్పుకోవడం నేర్చుకోండి. ఇంకెప్పుడు తప్పుని కప్పిపుచ్చుకోవడానికి తెలీదు, లేదు, మాయ, కుట్ర అని ఇవన్నీ చెప్పకండి. మీ రేంజ్కి ఇవన్నీ చాలా చీప్ గా ఉన్నాయి పార్థు గారు. అది కాదమూల్య. మాట్లాడకండి. తన మీ భార్య కాకపోతే, తనకి మీకు ఏ సంబంధం లేకపోతే ఇలా పుట్టుమచ్చలు ఎక్కడెక్కడున్నాయో ఎలా చెప్పగలుగుతుంది? పరాయి ఆడదైతే అంత కరెక్ట్ గా ఎలా చెప్తుంది? రండి పార్థు గారు. ఎక్కడికి? రండి చెప్తాను. అమూల్య, సరే, ఈరోజు మీ పెళ్లి రోజు అంటున్నారు కాబట్టి మీరీ గదిలోనే సువర్ణతో కలిసి ఉండండి. అమూల్య, ఏం మాట్లాడుతున్నా? ఆల్ ది బెస్ట్ పార్థు గారు. అమూల్య, అమూల్య ప్లీజ్, నేను చెప్పేది విను. అమూల్య, 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 నేను చెప్పేది విను. మీరెక్కడికి వెళ్తారు? ఆగండి. మర్యాదగా చెప్తున్నాను. ఎలా వచ్చో అలాగే వెళ్ళిపో. లేదంటే నేను ఏం చేస్తాను నాకే తెలీదు. ఆ చేసేదేదో ఇప్పుడే చెయ్యండి. మీద చేస్తున్నావేంటి? ఏదో చేస్తానంటున్నారుగా, చెయ్యండి. అన్నదో ఈ కొండ మీద కొక్కిరాయి, రా అన్నదో ఈ పైట చాటు పావురాయి, అన్నదో ఈ కొండ మీద కొక్కిరాయి, రా అన్నదో ఈ పైట చాటు పావురాయి, మావా అరే మావా కొట్టే చుమ్మా, జరా చూడు గుర్రు కోపయ్య వారం, అరే గునుకు గుర్రు దుమ్ము దుమారం, ఏ చెయ్యాలో చెప్పాలా సందిష్లో యారో, సాగించే గురు సరాగం, ఇంచక్క ఎక్కాలో నిశాన శాళం, సాగించే గురు సరాగం, ఇంచక్క ఎక్కాలై
పార్తు, ఇది కేవలం ఆరంభం మాత్రమే. ముందు ముందు ఇలాంటివి చాలా జరుగుతాయి. అమూల్య, నిజంగా తనెవరో నాకు తెలీదు అమూల్య. ఓహో, అక్కడ పెళ్లి రోజు అయిపోయిందా? ఇక్కడికొచ్చారు. పెళ్లి రోజా దాని బొందా? నిజంగా తనెవరో నాకు తెలీదు. అవునా? అయితే నేను అడిగిన వాటికి తడబడకుండా సమాధానం చెప్పండి. నేనెందుకు తడబడతాను? ఎవరితో అడుగు చెప్తాను. ఈ రోజు ఏంటి? ఏంటి? పున్నమి రోజు. అయితే అయితే కాదు, నన్ను పూర్తిగా చెప్పనివ్వండి. ఐశ్వర్య వచ్చింది, లావణ్య వచ్చింది. ఈ రోజు నేను పున్నమి చంద్రుడి వ్రతం చేస్తున్నాను. తెల్ల చీర కట్టుకుని ఆ చంద్రుడికి ప్రసాదం పెట్టి చంద్రుడి వ్రతం చేస్తున్నాను. ఇవన్నీ మీకు తెలుసు కదా? తెలుసా? నాకేం తెలీదమూల్య. తెలియదా? ప్రతి సంవత్సరం మీ అమ్మగారు ఈ వ్రతం చేస్తారట. అది మీకు తెలీదా? తెలుసు తెలుసు, మా అమ్మ చేస్తది, ఈ వ్రతం చేస్తది. మరి ఈ రోజు పున్నమి, మీ అమ్మగారు ఇంట్లో లేరు. అప్పుడు వ్రతం ఎవరు చేయాలి? ఇంటి కోడలుగా నేనే చేయాలి కదా? అవును, నువ్వే చేయాలి. కానీ నువ్వు అందుకు రెడీ అయ్యావని నాకు తెలీదు. అబ్బా, ఎందుకు పార్దు గారు అబద్ధాన్ని కప్పిపుచ్చటానికి నోట్లో 4 నెలల ఊరికే డాన్స్ చేయిస్తారు? ఈ రోజు మీకు ఆ సువర్ణకి పెళ్లి రోజని, ఎలాగైనా ఆ సువర్ణతో గడపాలని బాగా ఆలోచించే కదా ఇలా ఎంట్రీ ఇప్పించారు. అబ్బా, అది కాదమూల్య. లేకపోతే ఇలా తెల్ల లాల్చీ పైజామాలో శోభనం పెళ్లి కొడుకులా ఎందుకు రెడీ అయ్యారు? మంచం మీద పూలెందుకు చల్లారు? సువర్ణ వస్తుంది కాబట్టే కదా మీరు ముందే ప్రిపేర్ అయ్యారు. మూల్య, అది కాదమూల్య. అవన్నీ ఎందుకు చేశానంటే అది అది మన శోభనమని చేశానా? మనకి శోభనమా? ఎందుకు పార్దు గారు అలా మాట్లాడుతున్నారు? నా మీద మీకు ఎలాంటి అభిప్రాయం ఉందో నాకు తెలీదా? మీరు నాతో శోభనానికి రెడీ అయ్యారని చెప్తే నేనెలా నమ్ముతాననుకున్నారు పార్దు గారు? కేవలం మీరు ఆ సువర్ణ కోసమే ఇలా రెడీ అయ్యారు. ఏదేమైనా మీది చాలా గొప్ప మైండ్ పార్దు గారు. పక్కాగా ప్రిపేర్ అయ్యి మరీ ప్లాన్ చేస్తారు. నేనా? ప్లానా? చాలా అద్భుతంగా స్కెచ్ గీసి ముందు పాపని ఇంట్లోకి తీసుకొచ్చారు. పాప నా కూతురు కాదు 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 అని నాతో కలిసి పాపం దత్తత తీసుకునేలా చేసి పాపని ఇంట్లోనే ఫిక్స్ చేయించేశారు. నేనా? పైగా పోలీస్ స్టేషన్ లో నుండి కన్నీళ్లు పెట్టేసుకుని పాపతో ఫోన్లో కూడా మాట్లాడారు. ఇవన్నీ నాకు తెలియదనుకుంటున్నారా? అలాగే ఇప్పుడే సువర్ణన్ కూడా సరిగ్గా మీ పెళ్లి రోజే ఇంట్లోకి తీసుకొచ్చి సెటిల్ చేయాలని రెడీ అయిపోయారు. అమూల్య, మీ మైండ్ గేమ్ తో ఈ సువర్ణని కూడా ఇంట్లో సెటిల్ చేయించేస్తారు మీరు. నాకా నమ్మకం ఉందిలేండి. మీదేమైనా మామూలు ప్లానా పార్దు గారు? అన్ని క్లియర్ గా కనిపిస్తున్నాయి పార్దు గారు. మూల్య, అది కాదమూల్య. కాదు కాదు అంటూనే మమ్మల్ని మాత్రం ఆట బొమ్మలు చేసేస్తున్నారు. ఏం చేస్తాం? కానివ్వండి కానివ్వండి. ఇక చాలండి పార్దు గారు, ఇంక వెళ్ళండి. ఇక్కడెందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నారు? ఇంకా టైం వేస్ట్ చేసుకోకుండా గదిలోకి వెళ్ళండి. అవతల సువర్ణ వెయిట్ చేస్తూ ఉంటుంది. నేను చెప్పేది వినమూల్య. వెళ్ళండి పార్దు గారు, వెళ్ళండి. అరే అమూల్య, ఆవిడ నుండి బయటపడ్డానికి నేను గది బయట గెడపెట్టానా? ఈవిడేమో నన్ను బయటికి గెంటేసి లోపల గడి పెట్టుకుంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. నా బ్రతికింటయ్య స్వామి ఇలా తయారైంది. ఇరువురు భామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా?
ఇరువురు భామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా వలపుల వానల జల్లులలో స్వామి తలమున కలుగా తడిసితివా ఆ రామకృష్ణ ఇద్దరు కూతుళ్ళకి పెళ్లిళ్లు చేశాడంట. ఇప్పుడిద్దరూ సిటీలోనే ఉన్నారంట. రామకృష్ణ ఇప్పుడు ఆ రామాపురంలో లేడు. అతను కూడా సిటీకొచ్చాడంట. అతన్ని వెతికే పనిలోనే ఇలా ఉన్నాను.